ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఎలా ఆలోచిస్తుంది అదంతా చేశాను. అండ్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ అమలాపురం. థ్యాంక్ యూ. శివాని గారు, శివాని గారు హియర్. మీరు సింగర్ కూడా కదా, ఈ సినిమాలో ఏమైనా పాట పాడారా? లేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి, వాళ్ళిద్దరిని అడగండి, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని. ఇప్పుడు పాడాలని కదా ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ కోసం ఒక టూ లైన్స్. ఫోన్లండి కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాదా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాగిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిది రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలేని రాధ గుండెలు పాపం రాధా. మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి, ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసాము. అండ్ అది వచ్చింది పర్ఫార్మెన్స్. ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. ఓకే సుహాస్, కంగ్రాచులేషన్స్. సో ఫిబ్రవరి అనేది మీకు ఒక లక్కీ మంత్ అనుకోవచ్చా? అంటే ప్రీవియస్ గా రిలీజ్ చేసిన పద్మభూషణ్ అదే మంత్ లో రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఎల్డర్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ ఆడియన్స్ నుంచి ఉంటుంది, అందరికీ ఖచ్చితంగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. మాస్ ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? గట్టిగా కనెక్ట్ అవుతుంది, చాలా గట్టిగా కనెక్ట్. సూపర్. ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఐ థింక్ మనం స్క్రీన్ టైం కూడా అయిపోయింది కాబట్టి